హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. దీపావళి పండుగ నవంబర్ 12వ తేదీ రాబోతుంది. దీపావళి పండుగలోపు ఈ వీడియో మీకు కనిపిస్తే అష్ట దారిద్రాలు తొలగిపోయినట్లే, ఐశ్వర్యం సిద్ధిస్తోంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీపావళి పండుగ చాలా ప్రత్యేకమైంది. అన్ని పండుగలకు మనం తలంట్లు పోసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, బంధుమిత్రులతో సరదాగా సమయాన్ని గడపడం ఉంటుంది. కానీ ఈ పండుగకు వీటన్నింటితో పాటుగా ఇంకో ప్రత్యేకత ఉంది. అది దీపాలు వెలిగించడం, టపాకాయలు కాల్చడం. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తరమైన పండుగ. అందరం ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటాము. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు దీపావళి పండుగ వస్తోంది. ఈ ఏడాది నవంబర్ 12వ తేదీన దీపావళి పండుగను జరుపుకోబోతూ ఉన్నాము. దీపాలు వెలిగించడం, టపాకాయలు కాల్చడం, దీని వెనుక ఒక పురాణ కథ కూడా ఉంది. దీనికి సంబంధించి విష్ణు పురాణంలో ఒక కథ మనకి కనిపిస్తోంది. దీపావళి నాడు మహాలక్ష్మి విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరుకుంటుంది. అలా విహారం చేయడానికి బయలుదేరిన లక్ష్మీదేవి ఏ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయో ఆ ఇంటిని అనుగ్రహించిందట. మరి ఇంకేం, మహాలక్ష్మి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు అప్పట్నుంచి దీపావళి రోజున సాయంత్రం దీపాలు వెలిగించడాన్ని ప్రారంభించారు. లక్ష్మీదేవి తన వాహనమైన గుడ్లగూబనెక్కి సూర్యాస్తమయ సమయము అనగా సాయం సంధ్య లేక ప్రదోష వేళ నుండి అర్ధరాత్రి వరకు సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణు పురాణమే చెబుతుంది. దీపం పరబ్రహ్మ స్వరూపమే కాదు, సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వలనే అన్నింటినీ సాధించవచ్చు. అట్టి సంధ్యా దీపమా నీకు నమస్కారము. సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్లి రాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు. అజ్ఞానము, పాపము, శోకము మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే ప్రగతి నిరోధకమైన అంశాలు. వాటన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్వలనతో. మామూలుగానే చీకట్లనే కాదు, అజ్ఞానం, దుఃఖం, శోకం, అలసట, రోగము, మాంద్యము, మృత్యువు మొదలైన వాటినన్నింటినీ పారదోలవచ్చును. అందుకు సహకరించేది సంధ్యాదీపం. పగలు భగవంతుడి ఇచ్చిన వెలుగు అనగా సూర్యుడు తన సహస్ర కరాలతో అందరికీ వెలుగును పంచుతాడు. చీకట్లు పోగొట్టి కాని ఆయన మరుగైనప్పుడు మానవుని శ్రేయమెట్లా? అందుకోసం దయామయుడైన కర్మసాక్షి తన తేజమును అగ్ని యందు ఉంచాడట. దీపాంతే నిహితం తేజస్విని త్రాణహుసనః. ఆ అగ్నిదేవుని మన ఇంటి ఎందలి దీపమునందు ఆవాహన చేసినట్లయితే ముల్లోకముల ఎందలి చీకటిని పారదోలవచ్చట. ఎంతటి ఆశ, ఎంతటి హృదయమైన భావన, ఎంతటి మహోన్నత ఆశయం. సాజ్యం త్రివర్తి సంయుక్తం వహినా యోజితం మయ గృహాణ మంగళం దీపం త్రైలోక్యతి మిరాపహం. ఇంతటి మహాదాశయంతో, సద్భావనతో, సదుద్దేశంతో వెలిగించే దీపం లక్ష్మికి ప్రతిరూపం అవడం, దానిని చూసి లక్ష్మీదేవి అనుగ్రహించడం సమంజసమే. దీపాలని చూసి లక్ష్మి అనుగ్రహించడానికి కారణం ఇదే. అయితే మరొక కారణం కూడా ఉంది. చాతుర్మాస దీక్ష పాటించే 4 నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రించే సమయంగా చెబుతారు. చాతుర్మాసం పూర్తి అయి శ్రీ మహావిష్ణువు నిద్ర మేల్కొనే రోజుగా దీపావళిని చెబుతారు. ఆయన నిద్ర లేవగానే కన్నులకు వెలుగు కనిపించాలి కనుక దీపాలు వెలిగించాలట. దీపావళి మేల్కొనడానికి ముందు సమయం. దానికి ప్రతీకగా తెల్లవారుజామునే లేచి తులసమ్మ దగ్గర దీపం పెట్టడం అనే సంప్రదాయం ఏర్పడింది. అయితే రామాయణంలో కూడాను దీపావళి ప్రస్తావన ఉంది. రావణాసురుడితో జరిగిన యుద్ధంలో విజయం సాధించిన శ్రీరామచంద్రుడు సీతాదేవి సమేతంగా అయోధ్యకు విచ్చేశాడు. ఆ రోజు ఆశ్వయుజ మాసం అమావాస్య అని రామాయణం చెబుతుంది. ఆ రోజు ప్రజలందరూ దీపాలను వెలిగించి సీతారాములకు స్వాగతం పలికినట్లుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. అలాగే దేవతలు, రాక్షసులు అమృతం కోసం
పాల సముద్రమును చిలుకుతూ ఉండగా లక్ష్మీదేవి ఉద్భవించింది. ఆ రోజును దీపావళిగా చెప్తూ ఉంటారు. అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవిని దీపావళి రోజు సాయంత్రం పూజించడం చాలా విశేషంగా భావిస్తారు. మహాభారతంలో కూడాను కౌరవులు సాగించిన మాయాజూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తారు. ఆ అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని తిరిగి తమ రాజ్యానికి వచ్చిన రోజునే దీపావళిగా చెబుతారు. అలా పాండవులు తిరిగి వచ్చిన రోజున దీపావళి పండుగగా చేస్తారు. నరకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించిన మరుసటి రోజు అతని పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. ప్రాగ్జ్యోతిషపురం నరకుడి రాజధాని. 6 దుర్గాలతో శత్రు దుర్భేద్యమైన అద్భుత నగరాన్ని నిర్మించుకున్నాడు నరకాసురుడు. అవి అరిషడ్వర్గాలకు ప్రతీకలు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాలు ఆవరించి చీకట్లో బ్రతుకుతున్నాడు నరకాసురుడు. తను చీకట్లో ఉండడమే కాదు, 14 భువనాలను గాఢాంధకారంలోనికి నెట్టేశాడు. నరకుడికి అంత శక్తి ఎక్కడిది? నరకాసురుడిది గొప్ప జన్మ. హిరణ్యాక్షుడి నుండి భూదేవిని రక్షించిన ఆది వరాహమూర్తి ఆ తల్లికి అనుగ్రహించిన వరం అతడు. వరాహ తేజస్సును కోట్ల సంవత్సరాలు గర్భంలో మోసింది భూదేవి. సత్యయుగంలో గర్భం దాలిస్తే త్రేతాయుగంలో కాన్పు అయ్యింది. అసుర లక్షణాలతో పుట్టాడు బిడ్డ. కొడుకు ఆలన పాలన జనక మహారాజుకు అప్పగించింది భూదేవి. జనకుడు తన కొడుకుతో సమానంగా నరకుణ్ణి పెంచాడు. తానే బలవంతుడిని అనే గర్వం నరకునికి కుదురుగా ఉండనివ్వలేదు. కుర్రాడి ఆగడాలు మితిమీరిపోవడంతో అతడిని మళ్లీ భూదేవికి అప్పగించాడు జనకుడు. విష్ణుమూర్తిని వేడుకుంది భూదేవి. ప్రాగ్జ్యోతిషపురానికి నరకుణ్ణి రాజును చేశాడు విష్ణువు. అక్కడ అవే ఆగడాలు. సహజ బలానికి తపశ్శక్తి తోడయింది. కామాఖ్య కాళి అనుగ్రహం వరమయ్యింది. అదే అదునుగా లోకానికి శాపంగా పరిణమించాడు నరకుడు. 16,000 మంది రాజకన్యలను అపహరించాడు. స్వర్గంపైకి దండెత్తాడు. గెలిచి ఊరుకోలేదు. అమరావతిని కొల్లగొట్టాడు. వరుణుడి నుండి ఛత్రాన్ని తీసుకున్నాడు. దేవతలు సంచరించే మణిపర్వతాన్ని ఎత్తుకుపోయాడు. అమృతాన్ని స్రవించే దేవతల తల్లి దితికుండలాలను లాక్కున్నాడు. మితిమీరిన కామం, అంతులేని క్రోధం, అంతకు మించిన లోభత్వం, అన్నింటికన్నా అహంతో ఇష్టారీతిగా వ్యవహరించి చీకట్లో కూరుకుపోయాడు. చెడు మార్గం పట్టిన కొడుకును ఉద్ధరించే శక్తి తల్లికే ఉంది. చీకటిలో చిక్కుకున్న నరకుణ్ణి తీర్చిదిద్దే శక్తి భూదేవికే ఉంది. అప్పటికి ద్వాపర యుగం వచ్చేసింది. భూదేవి అంశ ద్వారకలో సత్యభామగా ఉంది. దేవతలు కృష్ణుడితో తమ బాధలు చెప్పుకున్నారు. కృష్ణుడు కదిలాడు. యుద్ధం చూస్తానంటూ సత్యభామ వెంట నడిచింది. భీకర యుద్ధం మొదలయ్యింది. తాను యుద్ధం చేస్తానంటూ కృష్ణుడి చేతిలోని ధనుర్బాణాలను తీసుకుంది. నరకుడి రాజ్యానికి రక్షగా ఉన్న 6 వలయాలను నేలమట్టం చేసింది. అప్పటిదాకా నరకాసురుణ్ణి పీడిస్తున్న దోషాలన్నీ పరిహారం అయ్యాయి. చీకటి తెరలు తొలగిపోయాయి. నరకుడు నేలకూలాడు. పారమార్థికంగా చూస్తే దివ్య తేజస్సు ప్రసరించడంతో అతన్ని ఆవహించిన చీకటి మాయమయ్యింది. అసుర సంహారంతో సురలు సంతసించారు. ప్రతి లోగిలి మురిసింది. ఇంటింటా దీపాలు, వీధి వీధిన వెలుగులు, ఇలపై వేల దీపాలు, ఆకాశంలో నక్షత్ర దీపాలు. చీకట్లు పూర్తిగా తొలగాయి. నరకుడి సంహారం ఒక రాక్షసుడి కథ ముగింపుగా భావిస్తే దీపావళి పరిపూర్ణం అవ్వదు. దీపం వెలుగు పడగానే చీకటి మచ్చుకైనా కనిపించదు. అదే దివ్య ఆరిపోతే అంతా చీకటే. ప్రతి మనిషిలోనూ మంచి చెడు 2 ఉంటాయి. చెడు వీడితేనే మానవ జన్మకు సార్థకత. మంచి అనే దీపాన్ని వెలిగించి చెడు అనే చీకట్లను పారదోలాలి. ఇదే దీపావళి పండుగ వెనుక ఉన్న అంతరార్థము. దీపావళి పండుగలోపు ఈ విషయాలు తెలుసుకుంటే మన జన్మ ధన్యమైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట ప్రవేశించి అష్ట ఐశ్వర్యాలతో మిమ్మల్ని తొలతూగేలాగా చేస్తుంది.